శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 49వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం పరశురాముని యొక్క అవతార విశేషాల్ని వర్ణిస్తున్నారు. భీష్మ పితామహుడు ధర్మరాజు యొక్క సభలో రాజులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతార విశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా చెప్తూ వరాహావతారము, వామనావతారము ఇట్లాంటివన్నీ చెప్తూ దత్తాత్రేయుడి అవతారాన్ని మనం చూసాం. అలాగే నేడు పరశురామ అవతారాన్ని సంక్షిప్తంగా చెప్పడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని శ్లోకాల యొక్క అర్థాలని సవివరంగా చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సభాపర్వంలో 49వ అధ్యాయం. శ్రీ భీష్మ ఉవాచ. భీష్ముడు ధర్మరాజుని అడ్డం పెట్టుకుని సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలని, శ్రీ మహావిష్ణువు యొక్క లీలని చెప్తూ తర్వాత కృష్ణావతారం, రామావతారం, కృష్ణావతారం దాకా వస్తాడు. ఏమని చెప్తున్నాడు? తథా భృగుకులే జన్మ యదర్థం చ మహాత్మనః జామదగ్ఞ ఇతి ఖ్యాతః ప్రాదుర్భావశ్చ వైష్ణవః. శ్రీ మహావిష్ణువు భృగుకులే భృగువంశంలో జన్మ పొందడం జరిగింది. జామదగ్ఞ ఇతి ఖ్యాతః. జామదగ్ని అనేటువంటి పేరుతో జమదగ్ని యొక్క మహర్షి కుమారుడిగా ఉద్భవించడం జరిగింది. జమదగ్ని సుతో రాజం రామో నామ సవీర్యవాన్. ఇక్కడ రాజన్ రామో అని ఉండాలి. జమదగ్ని సుతుడు, జమదగ్ని కుమారుడైనటువంటి మహర్షి కుమారుడుగా, రాముడుగా, భార్గవ రాముడుగా పేరుగాంచినటువంటి వాడు. రామో నామ సవీర్యవాన్. హైహయాంతకరో రాజన్ సరామో బలినాంబరః. ఆ రాముడు జమదగ్ని కుమారుడైనటువంటి జామదగ్ని అంటే పరశురాముడు. రామో బలినాంబరః, బలవంతుల కల్లా శ్రేష్టమైనటువంటి వాడు. అట్లాంటి ఆ రాముడు హైహయ అంతకరో, హైహయ వంశం యొక్క అంతం చేసినటువంటి వాడు. నిన్న ఈ హైహయ వంశం ఎట్లాంటిదో నిన్న మనం చెప్పుకున్నాం. ఆ హైహయ వంశంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలుగా కావించినటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క ప్రభావం ఎట్లాంటిది, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో ఎన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించాడో మనం చెప్పుకున్నాం. అట్లాంటి కార్తవీర్యార్జునుని పరశురాముడు మట్టుబెట్టాడు. కార్తవీర్యో మహావీర్యో బలేనా ప్రతిమస్తథా రామేణ జామదగ్నేన హతో విషయమాచరన్. కార్తవీర్యార్జునుడు మహావీర్యుడు ఆ హైహయ వంశంలో. బలేన అప్రతిమస్తద, బలంలో ఇక అతనితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరా అన్నట్టుగా లక్షల సంవత్సరాలు పరిపాలన చేశాడు దత్తాత్రేయుల వారి యొక్క ఆశీర్వాద బలంతో. కానీ ఒకానొక దోషం చేత కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షికి అపకారం చేశాడు. అంటే పరశురాముడి తండ్రికి అపకారం చేశాడు. రామేణ జామదగ్నేన హతో. జమదగ్ని కుమారుడైనటువంటి భార్గవరాముడి చేత ఈ కార్తవీర్యార్జునుడు హతః విషయమాచరన్, ఒక అపరాధం చేసి చివరికి పరశురాముడి చేతిలో హతుడయ్యాడు. తం కార్తవీర్యం రాజానం హేహయానామరిందమం తతస్థం పార్థివం రామః పాతయిత్వా అవధీర్కణే. కార్తవీర్యార్జునుడు ఒకసారి అరణ్యంలోకి వెళ్తూ
ఆశ్రమం ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమ ప్రాంతంలో దప్పికగా ఉంటే నీటి కోసమని అక్కడ ఉన్నటువంటి జమదగ్ని మహర్షిని ఆశ్రయిస్తే జమదగ్ని మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆ జమదగ్ని మహర్షిని సంహరించడం జరిగింది కార్తవీర్యార్జునుడు. దాంతో సంహరించేటప్పటికి రాజులకి ఇంత పొగర అని చెప్పి ఆ జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి జామదగ్ని పరశురాముడు అక్కడి నుంచి శపథం చేసి 21 మారులు భూమండలంలో క్షత్రియులు లేకుండా చేస్తానని శపథం చేశాడు. శపథం చేసి అక్కడి నుంచి మొట్టమొదట కార్తవీర్యార్జునుడితోనే ప్రారంభించాడు. తం కార్తవీర్యం రాజానం హైహయానామరిందమం. హైహయ వంశంలో సుప్రసిద్ధుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని రథస్థం పార్థివం, రథంలో ఉండగా ఆ మహారాజుని రాముడు యుద్ధానికి పిలిచి వాడి రాజ్యంలోనే పాతయత్వా అవధీత్రణే, వాడిని రథం మించి లాగి కింద పడేసి రణంలో వాడితో యుద్ధం చేసి సంహరించి పారేశాడు భార్గవరాముడు. జంభస్య యజ్ఞం హత్వా సరుద్విజశ్చైవ సంస్తరే, జంభస్య మూర్ధ్నిభేత్తా చ హంతా చ శతదుందుభే. జంభుడు శతదుందుభుడు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళని, మదంతో ఉండేటువంటి రాజులు వీళ్ళందరూ కూడా బాగా పొగరుతో ఉంటూ బ్రాహ్మణులకి బ్రహ్మతత్వానికి దైవతలకి హాని కలిగించేటువంటి ఇటువంటి క్షత్రియులు భూమి మీద ఉండకూడదు అని చెప్పి భార్గవరాముడు ఏరి పారేసినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా. యజ్ఞాలకి వాటికి కూడా ఆటంకం కలిగించేటువంటి రాజు జంభస్య మూర్ధ్నిభేత్త. ఆ జంభుడు అనేటువంటి రాజు వెళ్ళి శిరస్సు మీద ఒక్కడిస్తే చచ్చి ఊరుకుంటాడు. మూర్ధ్ని వాడి యొక్క శిరస్సును మొక్కలు చేసి పారేశాడు. హంతాచ శతదుందుబే, శతదుందుబు అనేటువంటి మహారాజుని సంహరించాడు. ఆ తర్వాత అనేక మంది రాజుల్ని సయేష కృష్ణో గోవిందో జాతో భృగుషు వీర్యవాన్. ఏషకృష్ణ, ఇదిగో ఇప్పుడు రాజసూయ యాగంలో ఈ అగ్రతాంబూలంలో అగ్రసింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే గోవిందుడు. జాతో భృగుషు వీర్యవాన్, భృగు వంశంలో పరాక్రమవంతుడైనటువంటి పరశురాముడిగా జన్మించాడయ్యా అంటూ ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడు. సహస్ర బాహుముద్ధర్తుం సహస్రజితమాహవే, సహస్ర బాహువులు ఉన్నాయనేటువంటి గర్వంతో సహస్రమైనటువంటి శిరస్సులతో ఉన్నట్టుగా అంత భావించుకున్నటువంటి కార్తవీర్యార్జునుడిని కాస్త మట్టు పెట్టేశాడు. క్షత్రియాణాం చతుషష్టిమయుతాని సహ మహాయశా సరస్వత్యాం సమేతాని ఏష వై ధనుషా జయతు. ధనుషా అజయత్, ధనస్సుతో జయించాట పరశురాముడు. ధనస్సుతో జయించాట. ఎవరిని జయించాడు, ఎంతమందిని జయించాడు, ఎక్కడ జయించాడో వివరాలు ఇచ్చారు ఈ శ్లోకంలో. చతుషష్టిమయుతాని అంటే 64,000 మంది క్షత్రియులని, కేవలం క్షత్రియులు 64,000 మంది. వాళ్ళ పరివారం లెక్క చెప్పాల, వీళ్ళతో వచ్చిన పరివారం లెక్క చెప్పాల, కేవలం క్షత్రియులు వీరుడు 64,000 మందిని సరస్వత్యాం సమేతాని, సరస్వతీ నది సమీపంలో. ఎక్కడ ఉంది సరస్వతీ నది? బద్రీనాథ్ దగ్గర. ఆ ప్రాంతాలలో ఆ సమయంలో అక్కడ అన్ని వేల మంది గుమిగూడి ఆ యుద్ధం, మహాభయంకరమైన యుద్ధం చేస్తే ఆ సంగ్రామంలో ధనస్సు తీసుకుని వీళ్ళందరినీ కూడా అత్యంత అల్ప సమయంలో సంహరించేశాట పరశురాముడు. భార్గవరావు బ్రహ్మద్విషాంతే, తే అని ఉండాలి. తే బ్రహ్మద్విషాంతే తస్మిన్ మహస్త్రాణి చతుర్దశ. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు, ఈ చనిపోయినటువంటి వీళ్ళందరూ కూడా అంటే బ్రహ్మద్వేషులుట. బ్రహ్మని నిరసించే వాళ్ళు బ్రాహ్మణ ద్వేషులు మొదలైనటువంటి వాళ్ళు. బ్రహ్మని తిరస్కరించినటువంటి వాళ్ళే బ్రాహ్మణ ద్వేషులు. అట్లా బ్రాహ్మణ ద్వేషులైనటువంటి ఈ క్షత్రియులందరినీ కూడా తస్మిన్ సహస్రాణి చతుర్దశ, 14,000 మంది రాజుల్ని మళ్ళీ సంహరించాట రెండో విడత. మరొకసారి పునర్జఘాన శూరాణం అతి క్రూరో రథర్షభ. పునర్జఘాన శూరాణం, అతివీర పరాక్రమంతో క్రూరులుగా ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి క్షత్రియులు కనీసం 1000 మందిని పునర్జఘాన మళ్ళా సంహరించాట. తతో రాజ్ఞాం సహస్రం సభంకా పూర్వమరిందమ సహస్రం ముసలేనా సహస్రమురకృంతత.
గొడ్డలి తీసుకుని ఒక 1000 మందిని, ముసలం తీసుకుని ఒక 1000 మందిని, ఈ విధంగా వేలాది మందిని ఒక్కొక్కరిని ఒక ఆయుధంతో స్పెషలిస్ట్, ఒక ఆయుధం తీసుకుని ఒకళ్ళని ధనస్సుతో, ఒకళ్ళని ముసలంతో, ఒకళ్ళని ఖడ్గంతో, ఒకళ్ళని పరుషుతో, అట్లా వేలాది మంది క్షత్రియ సంహారం చేశాడు భూమి మీద. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే అహంకారంతో ప్రజారంజకంగా పరిపాలించలేనటువంటి అసమర్థులైనటువంటి రాజులు వీళ్ళందరూ. కేవలం అహంకారంతో ఉండేవారు. చతుర్దశ సహస్రాణి కృణధూమమపాయయత్ శిష్టాన్ బ్రహ్మద్విషో జిత్వా తతోస్నాయత భార్గవ. చతుర్దశ సహస్రాణి అంటే 24,000. చతుర్దశ సహస్రాణి కృణధూమామపాయత్. పరాక్రమం ఉంది వాళ్ళకి, క్షత్రియులే. కాకపోతే ఏంటంటే పండితుల్ని గాని, బ్రాహ్మణుల్ని గాని, దేవతల్ని గాని దూషించేటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా జిత్వా, జయించి, వాళ్ళతో తతోస్నాయత భార్గవ. వీళ్ళందరి యొక్క నెత్తుడితో 5 చెరువులు నిర్మించాడు భార్గవుడు. శమంతక పంచకం అంటారు వాటిని. కురుక్షేత్రం దగ్గర ఉంటుంది. రామ రామేత్యమికృష్టో బ్రాహ్మణై క్షత్రియార్ధితై. క్షత్రియార్ధితై అంటే క్షత్రియుల చేత బాధించబడుతున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా సరే ఈయన్ని పిలిచారు అంటే చాలు కరిగిపోతాడు, ద్రవించిపోతాడు. రామ రామ ఇతి, ఓ రామ రామ, భార్గవ రామ, కాపాడు, రక్షించు అని ఏ బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆర్తనాదం విన్నాడు అంటే, క్షత్రియుల చేత పీడించబడినటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆర్తనాదాలు వినగాని వెంటనే ఆ క్షత్రియుణ్ణి యుద్ధానికి పిలవటం, వారి స్థానంలోనే వీళ్ళని సంహరించడం. ఇది పరశురాముడి యొక్క అవతార లీల. నిఘ్న శతసహస్రాణి, అట్లాంటి వాళ్ళని శతసహస్రాణి 1,00,000 మందిని సంహరించాడు. శతము సహస్రము. శతసహస్రాణి రామ పరశునా భూ. దేంతో సంహరించాడంటే పరశు అనేటువంటి గొడ్డలి ఆయుధంగా తీసుకుని 1,00,000 మందిని క్షత్రియులను సంహరించాడు. అంతమంది రాజులు, అన్ని జనరేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళని సంహరించాడు. ఈ పరశురాముని చూసి చాలా మంది క్షత్రియ వీరులు వాళ్ళ తప్పులు దిద్దుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజారంజకంగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. ఫిల్టర్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. అంతా సవ్యంగా ధర్మబద్ధంగా జరిగేట్టు చూశాడు. ఈయనంటే భయపడ్డారు వాళ్ళందరూ. నహ్యమృష్యత తాం వాచం వాచమాత్రైర్వృషముదీరితాం భృగో రామాభిధావేతి యదాక్రందం ద్విజాతయ అంటే బ్రాహ్మణులు ఎప్పుడైతే ఆక్రందనం చేస్తారు, యదాక్రందం ద్విజాతయ, ఆర్తనాదం చేసి నాయన భృగు మహారాజా, భృగువంశీయుడ రామ అని అభిధావేది ఎప్పుడైతే పిలుస్తారో, ఆ పిలుపు వింటే చాలు కరుణాసముద్రుడైపోయి వెంటనే అనేకమైనటువంటి రాజుల వలన ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాహ్మణుల్ని వాళ్ళ చెర నుండి విడిపించాట. అట్లా అనేకమైనటువంటి రాజులు, ఏ ఏ ప్రాంతాల రాజులు ఆ ప్రాంతాల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. కాశ్మీరాందరదాన్ కుంతీన్ క్షుద్రకాన్ మాలవాంశ్చవాన్ ఛేదికాశికరూషాంశ్చ ఋషికాన్ క్రధకైసికాన్. కాశ్మీర దేశము, అందరదాన్, కుంతికాన్, కుంతి దేశం, కుంతి భోజులు మొదలైనటువంటి వాళ్ళు, క్షుద్రదేశము, క్షుద్రకాన్, మాల్యవంత దేశము, ఛేది దేశము, కాశీ దేశము, కరూర దేశము, కరుష దేశము, ఋషికాన్, క్రధకైసికాన్, అనేకమైనటువంటి భిన్నమైనటువంటి ప్రాంతాల యొక్క క్షత్రియుల వీరులు. అంతేకాకుండా అంగ కళింగ మొదలైనటువంటి అంగాన్, వంగాన్, కళింగాంశ, అంగ వంగ కళింగ దేశాల రాజులు, మాగధాన్, కాశీ కోసలాన్, మాగధ దేశము, కాశీ దేశము, కోసల దేశం కూడా ఉంది. రాత్రాయణాన్, వీతిహోత్రాన్, కిరాతాన్, కార్తికావతాన్, అనేకమైనటువంటి కిరాతకుల్ని కూడా, దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, పర్వతాల్లో నివసించేటువంటి కిరాతకులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా శిక్షించవలసినటువంటి వాళ్ళని శిక్షించి పారేశాడు, ఏరి పారేశాడు. ఏతాన్ అన్యాంశ్చ రాజన్యాం దేశే దేశే సహస్రశః. అట్లాంటి అనేకమైనటువంటి దేశాలలో సహస్రశః వేలాది మందిని, రాజులందరినీ ఏరి పారేశాడు. వీళ్ళందరిలో
సత్పురుషులైన వాళ్ళు, సజ్జనులైనటువంటి రాజుల జోలికి వెళ్ళదా పరశురాముడు. వీళ్ళల్లో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు రాజులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చక్కగా పరిపాలించిన రాజుల జోలికి వెళ్ళదా. ఆ పేర్లు రాలా ఇక్కడ. కాబట్టి ఎవరైతే అహంకారంతో ఉన్నారో వాళ్ళ జోలికి మాత్రమే వెళ్ళాడు. నికృత్య నిశితైర్బాణై సంప్రదాయ వివస్వతే. నికృత్య నిశితైర్బాణై, పదునైనటువంటి బాణాలతో వాళ్ళ యొక్క శరీరాన్ని ఛేదించి వాసి సంప్రదాయ వివస్వతే, ధర్మాన్ని కాపాడినటువంటి అవతారం పరశురామ అవతారం. కీర్ణా క్షత్రియ కోటీభిర్ మేరుమందర భూషణ త్రిసప్తకృత్య పృథివీ తేన నిక్షత్రియాకృత. నిక్షత్రియాకృత, భూమి మీద క్షత్రియుడు అనేటువంటి వాడు లేకుండా. ఎట్లాంటి క్షత్రియుడు? గర్వము అహంకారంతో ఉండేటువంటి క్షత్రియుడు భూమి మీద లేకుండా చేశాట. ఎన్ని సంవత్సరాలు? త్రిసప్తకృత్య, 21 పర్యాయాలు భూమండలాన్ని చుట్టూ తిప్పి, 21 పర్యాయాలు భూమండలంతో అంతా కూడా ఒక రౌండ్ వేసి రావటం, అహంకారంతో ఉన్న క్షత్రియ నిర్మూలన చేయటం. అట్లా కీర్ణా క్షత్రియ కోటీభిర్ మేరుమందర భూషణ, మేరుమందర ప్రాంతాలలో ఉండేటువంటి రాజులందరినీ కూడా ఒక రౌండ్ వేసేశాడు. కృత్వా నిక్షత్రియాం చైవ భార్గవస్స మహాయశాః ఇంద్రగోపక వర్ణస్య జీవం జీవనిభస్య చ. కృత్వా నిక్షత్రియాం చైవ, అట్లా మహాయశుడైనటువంటి భార్గవరాముడు, నిక్షత్రియాం చైవ, ఈ భార్గవరాముడికే పరశురాముడు అని పేరు. పరమేశ్వరుడి యొక్క తపస్సు గావించి పరశు అనేటువంటి గొడ్డలని సంపాదించి ఆ ఆయుధంతో ఇదిగో ఈ క్షత్రియుల్ని జయించడం జరిగింది. పరశురాముడి దగ్గర కూడా వైష్ణవ చాపం ఉంటుంది. ఆ బలంతో నిక్షత్రియులు గావించారు మొత్తం అంతా. పూరయత్వాచ సరిత క్షతజస్య సరాంసి చకార తర్పణం వీర పితॄణాం తాసు తేషు చ. ఆ క్షత్రియుల యొక్క మరణంతో వారి యొక్క నెత్తుటితో, క్షతజస్య సరాంసి, నెత్తుడితో సరస్సులు నిర్మించాట. 5 సరస్సులు. పూరయత్వాచ సరిత, ఆ నెత్తురు ప్రవాహం అలా అలా కారిపోతూ ఉంటే వాటితో 5 చెరువులు. దాన్నే శమంతక పంచకం అంటారు. చకార తర్పణం వీర, వాళ్ళ నెత్తుడితో పితృదేవతలకి తర్పణాలు ఇచ్చాడు. సర్వాన్ 18 ద్వీపాన్, 18 ద్వీపాలు, ద్వీపాన్ వశమానీయ భార్గవ, భార్గవుడైనటువంటి ఆయన పరశురాముడు ఆయన వశంలో 18 ద్వీపాలు, 18 ద్వీపాలని తన వశంలో చేసుకున్నట్ట. సో అశ్వమేధ సహస్రాన్ని నరమేధ శతాని చ. అశ్వమేధ యాగాలు సహస్రము, 1000 అశ్వమేధ యాగాలు చేశాట. నరమేధ యాగాలు అనేవి 100 చేశాట ఈ క్షత్రియులతో. ఈ విధంగా ఇష్ట్వా సాగర పర్యంతం కాశ్యపాయ మహీం దదౌ, ఈ విధంగా సాగర పర్యంతం ఉన్నటువంటి భూమండలం అంతా జయించి కాశ్యపుడికి దానం చేశాడు. కాశ్యప మహర్షి ప్రజాపతి కాశ్యపాయ మహీం దదౌ, మొత్తం భూమండలం అంతా దానం చేశాడు. తస్యాగ్రేణానుపర్యేతి భూమిం కృత్వా విపాంసులాం, విపాం తస్యాగ్రేణానుపర్యేతి, ఈ భూమి ఆ విధంగా క్షత్రియాధముల యొక్క మరణంతో భూమి సుపన్నంగా ధర్మబద్ధంగా నడిచింది పరశురాముడి యొక్క కాలంలో. ఆ తర్వాత తతః కాలకృతాం సత్యాం భార్గవాయ మహాత్మని గాథామప్యత్ర గాయంతి ఏ పురాణ విదో జనాః. గాథామప్యత్ర గాయంతి. తతః కాలకృతాం సత్యాం, కాలకృతాం సత్యాం అంటే కాల ప్రమాణంగా భార్గవుడు, మహానుభావుడైనటువంటి భార్గవాయ, భార్గవుని కొరకు గాథామప్యత్ర గాయంతి, అనేకమైనటువంటి గాథలు, పురాణ ఇతిహాసాలు మొదలైనటువంటివన్నీ ఆయన యొక్క ఖ్యాతిని కీర్తిస్తూ కీర్తిస్తూ అనేకమైనటువంటి పురాణ విదో జన, పండితులైనటువంటి వాడు, పురాణం తెలిసినటువంటి జనులు ఈ పరశురాముడి యొక్క గాథని అనేక వేనోళ్ల పొగుడుతూగా కీర్తించడం జరిగింది. అయితే వేదిమష్టాదశోత్సేధాం హిరణ్యస్యాతి పౌరుషీం రామేణ జామదగ్నేన ప్రతిజగ్రాహ కాశ్యపః. వేదిమష్టాదశోత్సేధాం, ఈ విధమైనటువంటి యాగాలు చేసి చివరికి ఆ యాగాల అనంతరం దానమిచ్చేయాలి. ఆయన సంపాదించినటువంటి భూమండలం, సమస్తమైనటువంటి భూమండలాన్ని జామదగ్నేన ప్రతిజగ్రాహ కాశ్యపః. కాశ్యపుడు జామదగ్నేన, జామదగ్నుడి చేత
దానం చేయబడినటువంటి ఇదేదైతే ఉంటుందో ఆ భూమిని అంతటిని కాశ్యపుడు కాస్త దానంగా ప్రతిజగ్రాహ స్వీకరించాడు. ఈ విధంగా ఏవమిష్ట్వా మహాబాహు క్రతుభిర్భూరి దక్షిణై, ఈ విధంగా అనేకమైనటువంటి దక్షిణలతో దానాలతో అనేకమైనటువంటి క్రతువులు చేసి యజ్ఞాలు యాగాలు చేసి కీర్తిని దినదిన ప్రవర్ధమానమయ్యేట్టు చేసుకున్నాడు. అన్యద్ వర్షశతం రామ సౌభే సాల్వమయో అధయత్. ఒకానొక సందర్భంలో సాల్వరాజుతో సౌభము అనేటువంటి రథంలో, సౌభము అనేటువంటిది సాల్వ మహారాజు యొక్క రథం పేరు. ఆ రథంలో ఉండగా సాల్వరాజుని ఎవరు సంహరించలేరు. అట్లాంటి సౌభం అనేటువంటి అంతరిక్షంలో సంచరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి విమానం అది. ఆ రథంలో కూర్చున్నటువంటి సాల్వరాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది పరశురాముడు. అన్యద్ వర్షశతం రామ, వర్షశతం అంటే వర్షశతం 100 సంవత్సరాలు యుద్ధం చేశాట అట్ట సాల్వుడితో పరశురాముడు. తతస్స భృగుశార్దూలస్తం సౌభం యోధయన్ ప్రభు. అట్లా ఆ సౌభుడితో యుద్ధం చేస్తున్నప్పుడు భృగుశార్దూలుడికి, భృగుశార్దూలం అంటే భృగువంశ మహాపురుషుడైనటువంటి పరశురాముడికి ఒక సుమధురమైనటువంటి కంఠం ఒకటి వినిపించింది ఆకాశవాణిలా. నాయన, సౌభుణ్ణి నువ్వు సంహరించవద్దు, శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో ఇతని మరణం సంభవిస్తుంది అని చెప్పి ఆకాశవాణి పలుకులతో ఆపేశాడు యుద్ధం. సుబంధురం రథం రాజన్ ఆస్థాయ భరతర్షభ నగ్నికానాం కుమారీణాం గాయంతీనాముపాశృణోతు. అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు నగ్నికానాం కుమారీణాం, కన్యామణులు ఎవరో శబ్దం వినిపించింది. గాయంతీనాం ఉపాశృణోతు, ఎవరో కీర్తిస్తున్నట్టుగా ఏదో తనకి చెప్తున్నటువంటి శబ్దాన్ని విన్నాడు పరశురాముడు. ఏమని? రామ రామ మహాబాహో, హే రామ, ఓ పరశురామ, భృగూనాం కీర్తివర్ధన, భృగువంశాన్ని కీర్తిని విరాజిల్లేటి చేసే ఓ పరశురామ, త్యజ శస్త్రాణి సర్వాణి, ఇక నువ్వు శస్త్రములు యుద్ధం చేసింది చాలయ్యా, ఈ శస్త్రాలు ఇంకా విడిచిపెట్టు, శస్త్రాలు పట్టుకోవద్దు, సర్వాణి శస్త్రాన్ని త్యజ, వదిలిపెట్టు. నత్వం సౌభం వదిష్యసి, ఈ సౌభరాజుని అంటే సౌభదేశపు రాజు అయినటువంటి సాల్వరాజుని త్వం న వదిష్యసి, నువ్వు సంహరించలేవు. ఎందుకంటే ఎవరు సంహరిస్తారు? శంఖచక్ర గదాపాణి దేవానాం అభయంకర, అభయంకరుడు, దేవతలకు అభయంకరుడైనటువంటి శంఖచక్ర గదా పద్మాలు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంలో వచ్చి ఇతన్ని సంహరిస్తాడు. యుధి ప్రద్యుమ్న సాంబాభ్యాం కృష్ణ సౌభం వదిష్యతి, ప్రద్యుమ్నుడు సాంబుడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సౌభుణ్ణి వధిస్తాడు. కాబట్టి ఇతనితో నువ్వు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా తరగదు, కాబట్టి శస్త్రాలు విడిచిపెట్టిన ఆయన అని చెప్పి ఆకాశవాణి పలుకుల్లాగా కొంతమంది కుమారికలు పలికారు. తచ్చుత్వా పురుష వ్యాఘ్ర తత ఏవ వనం యయో, వెంటనే అక్కడి నుంచి ఆ యుద్ధం ఆపేసి అక్కడి నుంచి హాయిగా తపస్సు చేసుకోవడానికి వనానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. న్యస్త శస్త్రాన్ని సర్వాణి కాలకాంక్షీ మహాయశ, భూమండలాన్నంతా దానం చేసేశాడు. తనకున్నటువంటి విద్యని ధనస్సుని అందరికి ఇచ్చేశాడు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశాడు. శస్త్రాలను వదిలిపెట్టేసి కాలకాంక్షీ మహాయశ, కీర్తివంతుడైనటువంటి వాడు పరశురాముడు ఇక కాలకాంక్షి, కాలపురుషుడి కోసం ఎదురు చూస్తూ ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు వస్తాడా, మళ్ళీ తర్వాత అవతారం ఎప్పుడా, రామావతారం ఎప్పుడా, కృష్ణావతారం ఎప్పుడా అని ఎదురు చూస్తూ రథం సర్వాయుధం చైవ శరద్ పరశుమేవచ, తన యొక్క రథాన్ని సర్వాయుధాలతో, సమస్తమైనటువంటి ఆయుధాలలో నిక్షిప్తమైనటువంటి తన యొక్క రథాన్ని, శరాన్ పరశుమేవచ, పరశు అనేటువంటి ఆయుధాన్ని, శరములని, ఆ గొడ్డలని, ఆ ధనస్సుని, ఇవన్నీ కూడా ధనుంష సుప్రతిష్టాప్య రామస్తేపే పరంతప, సమస్తమైనటువంటి ఆయుధాలని, రథాన్ని, ధనస్సుని అప్సు ప్రతిష్టాప్య అన్నాడు. అప్సు అంటే జలములలో పడేసి, ఇవి ఎలా వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళాలంటే వరుణదేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి అప్సు ప్రతిష్టాప్య, నీటిలో విడిచిపెట్టేశాడు. ఆయుధాలన్నీ నీటిలో వదిలిపెట్టేసి శ్రీరాముడు, భార్గవరాముడు తేపే పరం తప, తపస్తేపే పరం తప, కఠినమైనటువంటి తపస్సుకి ఉద్యమించాడు పరశురాముడు. హ్రియం ప్రజ్ఞాం శ్రియం కీర్తిం లక్ష్మీం చామిత్రకర్షణ, అత్యద్భుతమైనటువంటి రథము,
ఆయుధాలు కలిగినటువంటి వాడు. ఎట్లాంటివి సమకూర్చేవి ఆయుధాలు, రథములు? శ్రియము, ప్రజ్ఞ, శ్రియం, కీర్తిం, లక్ష్మీం, ఇవన్నీ కలిగించేటువంటి గుణాలు కలిగినటువంటి, ఐశ్వర్య సంపదలు కలిగించేటువంటి అస్త్రాలు అవన్నీ. అటువంటివన్నీ వదిలిపెట్టేశాడు ఈయన. అమిత్రకర్షణ, శత్రు సంహారకుడు అని అర్థం. అమిత్రకర్షణ అంటే శత్రువుల్ని మర్దించేటువంటి ఈయన ఇటువంటి పంచగుణాలు కలిగినటువంటి ఆయుధాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు కేవలం తపస్సులో కూర్చున్నాడు. పంచాధిష్టాయ ధర్మాత్మా తం రథం విససర్జ ఆది కాలే ప్రవృత్తం తు వ్యభజత్ కరమీశ్వర. వ్యభజత్ కరమీశ్వర. ఇక అక్కడి నుంచి సమయానుకూలం కోసం పరమాత్ముడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన తపస్సు కూర్చున్నాడయ్యా. నాఘ్నతం నాఘ్నతం శ్రద్ధయా సౌభం నహ్యశక్తో మహాయశా జామదగ్ఞ ఇతి ఖ్యాతో యస్త్వయం భగవానుతి. నాఘ్నతం శ్రద్ధయా సౌభం. సౌభం అంటే సౌభరాజైనటువంటి ఆ సాల్వుణ్ణి కేవలం ఆ ఆకాశవాణి పలుకులని మాత్రమే విని ఆపాడు తప్ప సంపలేక కాదు. నాఘ్నతం శ్రద్ధయా సౌభం. ఈయన సంహరించలేక కాదు, సంహరించగలిగిన శక్తి ఉన్నా కూడా నహ్యశక్తో మహాయశ. శక్తి లేక కాదు, కేవలం ఆ పలుకులు విని వాటి మీద గౌరవంతో ఆ సౌభ మహారాజుని వదిలేశాడు. జామదగ్ఞ ఇతి ఖ్యాత. అట్లాంటి పరశురాముడు జమదగ్ని మహర్షి కుమారుడు జామదగ్ని అనేటువంటి పేరుతో ఖ్యాతి గడించి యస్త్వయం భగవాన్ ఋషి, స్వయంగా దశావతారాల్లో పరశురామావతారంగా కీర్తించబడ్డాడు. అట్లాంటి అవతారం గురించి విన్నావు కదా ధర్మరాజా. సోస్త్య తపస్తేపే భార్గవో లోక విశ్రుత. అట్లాంటి భార్గవుడు, భగవంతుడు, లోక విశ్రుతుడైనటువంటి అతను తపస్సు చేసుకుంటూ జీవితం గడిపాడయ్యా. ఆయన కూడా చిరంజీవి, మరణం లేనటువంటి 7గురులో పరశురాముడు ఒకడు. అట్లాంటి పరశురామావతారం చెప్పాను కదా, రేపు రామావతారం చెప్తానయ్యా అంటూ భీష్ముడు ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి ఏకోన పంచాశోధ్యాయ సమాప్త. ఏకాన పంచాశోధ్యాయ, ఏక ఊన పంచాదశ అంటే 49వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 13,299 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.